జగన్ గారి ప్రభుత్వం పరిపాలన విధానం ఈ 4.5 సంవత్సరాలు ఏ విధంగా ఉందంటారు? ఏ విధంగా ఉందండి, వచ్చే రావు వచ్చేట్లా కొన్నిళ్ళు జడదంగా ఎగగొడుతున్నారు. ఏం చెప్పాము మేము, ఏదన్నా అడిగితేనేమో ఇది తీసుకొస్తున్నారు బ్యాన్. ఏది ఈ ఊళ్ళో ఈడట మాట్లాడుతుండో, ఆ ఊళ్ళో ఆడట మాట్లాడుతుండో ఎదురొస్తున్నారు మనకి అని ఇదొక బ్యాను నదకుండా కూర్చుంటున్నాం. ఆ విధంగా ఇప్పుడు వచ్చే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇద్దరికి వస్తున్నాయి ఇంట్లో. ముసలి వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళకి వచ్చేట్లు కూడా ఒక్కరికే చేశారు. రెండు ఇచ్చి చంద్రబాబు నాయుడు 2 ఇచ్చిండు. ఇవాళ ఒకటే కొట్టారు. మరి ప్రతి ఒక్కరికి ఇంటికి 2 ఇచ్చే పెన్షన్లు ఒక్కొక్కటి ఇస్తున్నారు. మరి అది కూడా ఎగ్గొట్టడానికి సిద్ధం అయిపోతున్నారు. ఏ వంక దొరికిద్దా వీళ్ళకి ఎగ్గొట్టాలని మేపేస్తున్నారు. మరి అది వరకు చంద్రన్న కానుకలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వీళ్ళకి ఏదో మేమే బాగు చేస్తున్నాం మిమ్మల్ని, చంద్రబాబు ఏం చేసిండు మేమే చేస్తున్నాం అంటారు. ఆయన చేసిన వాటిల్లో ఏది చేసిండు? పోలవరం ప్రాజెక్ట్ అని మొదలుపెట్టే అది ఆయన చేసేదాన్ని జరదంగి ఈడెక్కిండు, ఆగిపోయింది. ఇక అమరావతి అన్నది ఆగిపోయింది. అన్ని పనులు కుంటెల్లో పడ్డాయి. కానీ ఒక్క పని ఏదైనా సాఫీగా ఇదిగో ఈ పని చేసి నేను ప్రజలకి ఈ మేలు చేసిన అనేది ఉందా? రోడ్లు ఎక్కడ చూసినా కందకాలే, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే, ఎక్కడ చూసినా ఇదేనా? ఏ రోడ్డు పోతారో పోయి చూడండి. ప్రతి రోడ్డు పని ఉండే అట్లా అంటుకోడు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నా, పిల్లలకి డబ్బులు ఇస్తున్నా. చదివి ఏం చేయాలి? వాళ్ళు చదివి ఏం చేయాలి? పిల్లలందరూ చదివిస్తాడు, డబ్బులు ఇస్తాడు, చదివిస్తాడు. ఏం చేయాలి? వాళ్ళు గాడిదలు కాయాలా? ఏదైనా ఒక పరిశ్రమ పెట్టిండా ఎక్కడైనా? మరి చదివిన వాళ్ళు ఈ పరిశ్రమలో ఏది పోతేనే అమెరికా పోవటమా, ఎటో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బతికే పని లేకుండా ఒకటి రాష్ట్రం ఒకటి దేశం పోయి బతకాల. ఇటు చదివించి దేనికి? నేను పిల్లలు చదివిస్తాను అంటాడు. పిల్లలు చదివించి దేనికి చదివిస్తాడు? ఏం పని చేయాలి? వాళ్ళు గాడిదలు కాయాలా? గాడిదలు కాయటమే. ఇక మరి పరిశ్రమలు ఉంటే ఇదిగో పలానా పరిశ్రమలో ఒక 10,000 మంది బతికిస్తున్నా, ఈ పరిశ్రమ 10,000 మంది అని ఏదైనా దమ్ముండో మాట చెప్పమను. గతంలో అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమందికి 15,000 వేస్తానన్నాడు. ఈ రోజున అదే అమ్మఒడి పథకం ఇంట్లో 4 పిల్లలు ఉన్నా సరే ఒకరికే వేస్తున్నా, అది కూడా 13,000 వేస్తున్నాను. ఇది ఎందుకు మరి? అదే ఆడు ఖర్చు నరుక్కుంటూ వచ్చేస్తాడు. ఆ దిగుకి మొదటికి వస్తాడు ఇచ్చేట్లే అన్నీ ఇవ్వకుండా ఇచ్చేసి ఆఫ్ చేస్తాడు. దానికే నేను పెద్ద ప్రగవాలు చేస్తాను. ఇగో నేను ఇదేది అంబేద్కర్ బొమ్మ ఎన్నో అడుగులు కట్టించా. ఏంటి ఆయన కట్టించేది? ఎన్నో అడుగులు తాత ముందు పెట్టి కట్టిండా అది చెబుతాడు. అది ప్రజలకు వచ్చేదేనా? అంబేద్కర్ బొమ్మ కట్టింది. కావాలంటే అంబేద్కర్ బొమ్మ అంటే మంచోడు, ఆయన్ని ఫోటో ఎక్కడైనా ఉండాలా అంటే అది కూడా కట్టించి నేనే పెద్ద కొని ఉండని చెబుతాడు. ఇజారా గతంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఉండేవి, నేడు ఆ పరిస్థితి ఉందా? లేదు. గతంలో బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు అందరికీ ముట్టి. ఈనాడు ఆ బీసీ కార్పొరేషన్ అనేది ఎటు పోయిందో కంటికే కాపట్ల, కంటికి కాని దూరం పోయింది. అది బీసీ కార్పొరేషన్ అన్నాయి. అంబటి రాంబాబు చాలా దారుణంగా లోకేష్ గారిని విమర్శిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంబటి రాంబాబు విమర్శించదు. మొన్నాడు దీంట్లో నాగార్జునసాగర్లో నీళ్ళు ఇవ్వని అడిచిండు ఏదో. తర్వాత పొలాలన్నీ ఎండిపోయా వదిలిండు సన్నాసి. ఏదో మాటలు ఎవరు నమ్ముతురు? ఆవిడ మాట ఎవరు నమ్మేది? నీళ్ళు లేవంటే లేవండవు, నీళ్ళు అడిగితే లేవు అండవు. మరి తర్వాత 4 రోజులకి అంతా ఎండిపోయాక నీళ్ళు వదిలిండు. ఆడి మాట ఏ మాట నమ్మకారా? ఆయన దేనికి ఉంచిండు జగన్ మంత్రికి, నీటి శాఖ మంత్రికి? ఆడు పనికొచ్చాడేనా? పోలవరం అనేది కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు, మాకు సంబంధం లేదని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, నేను పూర్తి చేస్తాను, ఇంకోసారి కట్టి జనాన్ని అందరు నాశనం చేసి పంపిస్తా అంటాడు. ఏంటి ఇది వరకే నేను కడుతున్నానుగా, నేను 3వ సంవత్సరానికి నీళ్ళు తెప్పిస్తానంటగా. ఏదో మాటలు చెప్పారుగా అన్నీ. ఇప్పుడు ఏమి మరి
ఏ సన్నాసి అయినా మరి నీళ్ళు ప్రాజెక్టు పని ఏదైనా చేసిండా? చేశారా? ప్రాజెక్టు పని ఏ ఒక్క పని చేశాడు? ఏదైనా అంటుకోండు వదిలిపెట్టిండు. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఇవాళ రోజున మాకు నీళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఉంటే నీళ్ళు వచ్చాయి మాకు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఎంతవరకు పూర్తయింది? అదేవిధంగా ఎనగడప కట్లేరు బ్రిడ్జి ఎంతవరకు పూర్తయింది? ఈ చింతలపూడి అన్నదే ఎత్తిపోతల పథకం అన్నదే ఆయన కొంత తవ్వించి ఆగిపోయిండు. ఇక అంతే తప్ప మళ్ళా అక్కడ పనిచేసిన వాడు లేడు. ఇంకేం చేసిండని ఆయన చెప్పుకుంటాడు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏం చేసిండు? ఎక్కడ చేసిండు? చూపిమనండి. ఇంకా కొంతకాలం అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఆ పని పూర్తి అయ్యాయి. ఇక సస్యశ్యామలంగా దేశం నలుమూలల పట్ల బండి. పట్టిసీమ కట్టింది వైఎస్ఆర్ అని చెప్పేసి కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పట్టిసీమ ఎవరు కట్టారు? ఎవరు? అది పట్టిసీమ ఇయ్యాలది కాదండి. అసలు మొదట ఇందిరాగాంధీ టైంలో వైఎస్ఆర్ లేడు, ఇంకొకరు లేడు. ఆనాడు ఇందిరాగాంధీ టైంలో పట్టిసీమ అక్కడ ప్రాజెక్టు అనేది పెట్టారు. ఆనాడు ఈనాడు కాదు, ఏనాడో పెట్టారు. అది ఇవాళ నేను చేసింది అదిగో ఆయన కట్టలేదు, ఏమి లేదు. అక్కడ అడ్డం లేదు, ఏమి లేదు. దమ్మని కాలువలు తీసుకొచ్చి ముందు కాంట్రాక్ట్లు ఇచ్చి కాలువలు తవ్వించిండు. డబ్బు మిగలాలి ముందు వాళ్ళకి, కాలువలు తవ్విస్తే డబ్బు మిగులుతుంది. కాలువలు తవ్వించిండు. అక్కడ ఆనకట్టలేదు, ఇక్కడ కాలువలు తవ్వించిండు, వదిలిపెట్టిండు. దాన్ని అట్టే చంద్రబాబు నాయుడు మళ్ళా ఏదో దానికి చేసి ఎత్తిపోతల పథకం పెట్టి మోటార్లు పెట్టి నీళ్ళు లాగేస్తాడు. ఇక అదే నీళ్ళు లాగేయటం కానీ మళ్ళీ ఈడు చిన్న ఎత్తు పని చేసిండు ఎక్కడైనా ఈ ప్రభుత్వం. 2024 అధికారం ఎవరిదంటారు? ఎవరిదంటే ఎట్నే మోసం చేసి ఓట్లు ఒకటి నొక్కితే 2 పడ్డాయి ఆడికి. అదే అయితేనేమో ఇదే ఇది. లేకపోతే ప్రమాణపూర్ లెక్క ప్రకారం మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి.